గారు కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టంగా చెప్పాలి, మా జిల్లా ఓట్లు మీకు వద్దా, లేకపోతే మేము ప్రజలుగా మీకు కనిపిస్తలేమా? ఎంత వివక్షత అంటే, ముఖ్యమంత్రి గారి నియోజకవర్గానికి పోయే ఒక రోడ్ ఏదైతే మా చేవెల హైవే రోడ్ ఉంటుందో, దాదాపు 2 సంవత్సరాల నుంచి మేము చెప్తున్నాం, ముఖ్యమంత్రి గారు నియోజకవర్గానికి పోయే రోడ్ ఇదే, ఎవరైనా బయటి వాళ్ళు వస్తే పరువు పోతుంది, ముఖ్యమంత్రి గారి నియోజకవర్గానికి పోయే ఒక రోడ్ ఇట్లా ఏడ్చిందని, దాన్ని బాగుపరచండి, ఎంతోమంది చనిపోతున్నారని 2 సంవత్సరాల నుంచి చెప్తున్నా కూడా ఈరోజు కూడా ఆ పని ఆ రోజు ఎక్కడ వదిలేసినామో అక్కడనే ఉన్నది. 111 జియో కేసీఆర్ గారు ఏం చెప్పి రానాడు, ఇది ముమ్మాటికి ఈ యొక్క ప్రాంతానికే కానీ తెలంగాణ రాష్ట్రానికే అవమానం. 111 జియో ఇది మనం ఉండడానికి వీల్లేదు, సమైక్య పాలకులో మన పైన చేసిన కుట్రలో ఇది కూడా ఒక భాగం, దీన్ని మనం తీసేయాలని చెప్పి ఆ రోజు ఎంత కేసీఆర్ గారు ప్రయత్నం చేసిండ్రు. దాని 111 జియోని తీసుకొని 69 జియో అని చెప్పి మా ప్రభుత్వం వస్తే మేము జోనింగ్ చేసి దీన్ని కూడా హెచ్ఎండిఏలో అబ్జార్బ్ చేసుకుంటామని ఆ రోజు కేసీఆర్ గారు చెప్పడం జరిగింది. కానీ ఏం చేశారు, ఈరోజు కూడా 111 జియో ఎక్కడుందో ఆ రోజు అక్కడనే వదిలేసారు. ముఖ్యంగా మా జిల్లాకి మంత్రి కూడా ఈయనకి కూడా పనికిరాదా? రంగారెడ్డి జిల్లాకి రాజకీయ ప్రాముఖ్యతను కూడా చంపేస్తున్నారు. ఎంత ముఖ్యమైన ప్రాంతం, ఇంత ముఖ్యమైన జిల్లా, ఇన్ని వనరులు సమకూరుస్తున్నది తెలంగాణ రాష్ట్రానికి, దేశానికి. దీనికి ఒక ప్రాతినిధ్యం కల్పించాలా, క్యాబినెట్లే కానీ లేకపోతే పార్టీలే కానీ ఒక ప్రాతినిధ్యం కల్పించాలని సోయి లేదు ఈ పార్టీ వాళ్ళకి, ఈ ముఖ్యమంత్రి గారికి. ఏం పని చేస్తున్నారు? రేపు ఏ ఎన్నికలు వచ్చినా కూడా ముఖ్యంగా రైతు బంధు విషయంలో నాకు అర్థం కాని విషయం ఏంది అంటే, మా రైతులు అడుక్కునే ఒక స్థాయికి తీసుకొస్తారా అంటున్నాను. చేతులు పట్టుకొని అడుక్కునే ఒక స్థాయికి రంగారెడ్డి జిల్లా రైతులను తీసుకొచ్చి మా పైసలు ఎప్పుడు ఇస్తారు మహాప్రభు అని ప్రభుత్వానికి అడుక్కునే వరకు మీరు మాకు ఇప్పటి వరకు రైతు బంధు పైసలు ఇంకా జమ చేయలేదంటే మా రైతులని మీరు ఎంత చిన్నచూపు చూస్తున్నారు అని స్పష్టంగా అర్థమవుతున్నది. ఆ రోజు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ముఖ్యంగా ఏదైతే రంగారెడ్డి వికారాబాద్ ప్రాంతం ఉన్నదో, పాలమూరు రంగారెడ్డి తీసుకొచ్చి ఈ యొక్క ప్రాంత రైతులకి సాగునీరు కల్పించాలా, ఈ యొక్క ప్రాంతానికి పరిశ్రమకు నీళ్లు కల్పించాలా, తాగునీరు కల్పించాలని కేసీఆర్ గారు ఒక మహా యజ్ఞం ప్రయత్నం చేస్తే ప్రారంభిస్తే మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత పాలమూరు రంగారెడ్డి యొక్క ప్రాజెక్ట్ని గంపడి మట్టి కూడా తెలే. పాలమూరుకి అటు లాభం లేదు, ఇటు రంగారెడ్డి జిల్లాకు లాభం లేకుండా పోయింది. ముఖ్యంగా రైతు బంధు విషయంలో ఇప్పుడే మీకు చెప్పినట్టు ఈ యొక్క అవమానాన్ని ముమ్మాటికి తెలంగాణ ప్రాంతంలో మా రంగారెడ్డి జిల్లా ప్రాంతంలో మా యొక్క రైతులు యాద పెట్టుకుంటారు. రేపు ఏ ఎన్నికలు వచ్చినా కూడా ముమ్మాటికి మీకు తగిన స్థాయిలో మీకు బుద్ధి చెప్తారని చెప్తున్నాం. ఎప్పుడు నిన్న మేము నిరవధిక దీక్షకు దిగుతామని చెప్పే వరకు పైసలు జమ చేయలేదు. ఇప్పుడు కూడా చెప్తున్నా, ఒక వారం రోజుల లోపల రాష్ట్రం మొత్తం ఏదైతే మీరు రైతులకి పైసలు జమ చేస్తున్నారో అదే విధంగా జమ చేయకపోతే మా రైతులకు ముమ్మాటికి నేను నిరవధిక నిరాహార దీక్షకి దిగుతా అని చెప్పి మీ ద్వారా ప్రభుత్వానికి చెప్పడం జరుగుతున్నది. ముఖ్యంగా సంబరాలు చేసుకున్నారంట. కాంగ్రెస్ పార్టీ రైతు బంధు విడుదల చేసినందుకు సంబరాలు చేసుకున్నట్టు. ఇది ఎంత విడ్డూరంగా ఉన్నదంటే, ఏం చూసిన వాళ్ళకన్నా చేసిన వాళ్ళకన్నా ఇబ్బంది అనిపించాలి. అరే మనం చేస్తున్నది నిజంగా ప్రజలు చూసి మందికి నవ్వుతున్నారా, హర్షిస్తున్నారా? మనం చేసినది నిజంగా కూడా కొత్తగా చేసినామా, పాతగా చేసినామా, పాత స్కీమ్ని మనం అమలు చేస్తున్నామా, పాత ఉన్న రుణమాఫీని మనం ఏమన్నా దాన్ని కంటిన్యూ చేసినామా లేదా ఏందనేది ఆలోచన లేకుండా దేనికి సంబరాలు చేసుకుంటున్నారండి ముఖ్యమంత్రి గారు? 100 రోజుల లోపల రుణమాఫీ చేస్తా అని చెప్పి అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో రుణమాఫీ చేస్తా అని చేయకపోయినందుకు రుణమాఫీ మీరు సంబరాలు చేసుకుంటున్నారా? రైతు పండించిన ఏ పంటకైనా గిట్టుబాటు ధర ఇచ్చి ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని చెప్పి మోసం చేసినందుకు సంబరాలు చేసుకుంటున్నారా? రైతు బంధు మేము వచ్చిన 100 రోజుల్లో 7,500 ఇచ్చి కౌలు రైతుకు కూడా మేము రైతు బంధు ఇస్తామని చెప్పి మోసం చేసినందుకు మీరు సంబరాలు చేసుకుంటున్నారా? లేకపోతే తెలంగాణ ప్రాంతంలో రైతులని అడుక్కునే స్థాయికి, అడుక్కునే ఒక స్థితికి తీసుకొచ్చినందుకు మీరు సంబరాలు చేసుకుంటున్నారా? దేనికి చేసుకుంటున్నది కాంగ్రెస్ పార్టీ సంబరాలని నేను అడుగుతున్నా. ఇది ఏంటండి? ఇది రైతు బంధో రైతు భరోసా ఏంది? రైతుకు మనం ఇస్తున్న పెట్టుబడి సహాయం. సహాయం అంటే ఏంది? మనం వ్యక్తికి అవసరం ఉన్నప్పుడు సహాయం చేస్తాం. సహాయం చేసింది ఎట్లుండాలా?
మూడో వ్యక్తికో మూడో కంటికో తెలియకుండా చేయాల్సింది సహాయం. సంబరాలు చేసుకుంటూ మూడో వ్యక్తికి